ప్రియులారా, ఈరోజు మన అంశము అంత్యక్రీస్తు ఎవరు, యుగాంతపు హెచ్చరిక. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో అంత్యక్రీస్తు అనే పదం గురించి ఎప్పుడైనా విన్నారా? చివరి రోజుల్లో ప్రపంచాన్ని తారుమారు చేసే ఒక వ్యక్తి వస్తాడని బైబిల్ హెచ్చరిస్తుంది. ఈరోజు మనము అంత్యక్రీస్తు ఎవరు, అతను ఎలా వస్తాడు, ఏమి చేస్తాడు, మరియు అతని పనులు ఏంటి అనే విషయాలను బైబిల్ వాక్యాల ఆధారంగా లోతుగా తెలుసుకుందాం. ఇది మనకు చాలా ముఖ్యమైన హెచ్చరిక. బైబిల్ పాఠం 1 యోహాను 2:18, 2 తెస్సలోనిక 2:3-4 వరకు. చిన్నపిల్లలారా, ఇది అంత్యకాలము. క్రీస్తు విరోధి వచ్చునని మీరు విని ఉన్నారు కదా. ఇప్పుడు అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. దీని వలన ఇది అంత్యకాలమని మనకు తెలిసి ఉన్నది. ఏలయనగా ఆ తిరుగుబాటు ముందుగా వచ్చి నాశనపుత్రుడైన ఆ పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని ఆ దినము రాదు. వాడు దేవుడని అనిపించుకొనుచున్న ప్రతి దాని మీదను, పూజింపబడుతున్న ప్రతి వస్తువు మీదను తన్ను తానే హెచ్చించుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండి తాను దేవుడినని ప్రకటించుకొనును. ప్రియులారా, ప్రసంగం యొక్క ముఖ్యాంశములు: 1. అంత్యక్రీస్తు ఎవరు? అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి. 1 యోహాను 2:18. అంత్యక్రీస్తు అంటే క్రీస్తుకు వ్యతిరేకి అని అర్థము. అతను కేవలము క్రీస్తును వ్యతిరేకించడమే కాదు, క్రీస్తు స్థానంలో తానే దేవుడినని ప్రకటించుకుంటాడు. బైబిలు అనేక చోట్ల ఇతన్ని వేర్వేరు పేర్లతో పిలుస్తుంది. 1. నాశనపుత్రుడు, 2 తెస్సలోనిక 2:3. అబద్ధపు ప్రవక్త, ప్రకటన 16:13. మృగం, ప్రకటన 13:1. అతను క్రీస్తును, దేవుని ప్రజలను ద్వేషిస్తాడు. యోహాను పత్రికలో అనేక మంది అంత్యక్రీస్తులు ఇప్పటికే వచ్చారని చెబుతుంది. అంటే క్రీస్తుకు వ్యతిరేకమైన ఆత్మ ఇప్పటికే ప్రపంచంలో పనిచేస్తుందని అర్థం. కానీ చివరిలో ఒక మహా అంత్యక్రీస్తు వస్తాడు. 2. అంత్యక్రీస్తు ఎలా వస్తాడు? మోసం మరియు బలంతో వస్తాడు. 2 తెస్సలోనికల 2:9-10 వరకు. అంత్యక్రీస్తు సాధారణంగా రాడు. బైబిల్ ప్రకారము అతను సాతాను శక్తి చేత వస్తాడంట. అద్భుతాలు, సూచక్రియలు, మహాకార్యాలు చేస్తాడు. ప్రకటన 13:13-14. ప్రపంచ ప్రజలు అతని శక్తికి, మాటలకు మంత్రముగ్ధులవుతారు. అతడు శాంతిని స్థాపించేవాడిగా, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు చూపేవాడిగా మొదట వస్తాడు. ఒక చిన్న కథ మిత్రులారా. ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. అది అందరినీ భయపెట్టేదంట. అప్పుడు ఒక జిత్తులమారి నక్క వచ్చింది. అది సింహం కంటే బలమైనదిగా కనిపించకపోయినా తన మాయ మాటల